హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి హడావిడైతే మామూలుగా లేదండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మొత్తం హైదరాబాద్ నుంచి మావయ్యలు, పిన్నాళ్ళు అందరూ వచ్చారనమాట. ఫుల్ ఎంజాయ్. రోజుకో ప్రోగ్రాం పెట్టామని చెప్పి షార్ట్లో చెప్పాను కదా. శనివారము నందీశ్వరుడికి అభిషేకం చేయించుకున్నాము. ఆదివారం వచ్చేసరికి అమ్మ వాళ్ళు మంటాలమ్మ తల్లి గుడి దగ్గర కోళ్ళని అయితే కోసుకున్నారు, మొక్కు తీర్చుకున్నారనమాట. రాలింగి మంటాలమ్మ తల్లి గుడి అయితే చాలా ఫేమస్ అండి. ఈ చుట్టుపక్కల వాళ్ళే కాదు, ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి మొక్కు తీర్చుకోవడానికి అయితే వస్తారనమాట. రాలంగి గ్రామ దేవత అనమాట అండి. వీళ్ళు ఇద్దరు దేవతలు ఉంటారు. ఒక ఆవిడ పెద్ద మెంటాలమ్మ తల్లి, ఒక ఆవిడ చిన్న మంటాలమ్మ తల్లి. వీళ్ళిద్దరూ వచ్చేసరికి అక్కా చెల్లెళ్ళు అనమాట. అక్కా చెల్లెళ్ళు మంటల్లోంచి ఆవిర్భవించారు, అంటే మంటల్లోంచి పుట్టారంట. అందుకనే వీళ్ళకి మంటాలమ్మ అనే పేరు వచ్చిందని చెప్పి అంటారండి. రేలంగి గ్రామ దేవతలుగా వీళ్ళని పూజిస్తారు. ఆ అమ్మవారి జాతర మే నెలలో చేస్తారండి. చాలా బాగా చేస్తారనమాట. ఇంకా అమ్మవారిని ఏం కోరుకున్నా కోరికలు నెరవేరుతాయండి. అందుకనే చాలామంది వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వస్తూనే ఉంటారు. ఏటలు, అలాగే కోళ్ళు, ఇంకా సారీ కూడా పెడతారనమాట. ఇంకా ఈ గుడికి ఎవరు వచ్చినా సరే పాటించాల్సింది ఏంటంటే ఏం తెచ్చుకున్నా 2 డేస్ తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు కదా. పెద్ద మెంటాలమ్మ తల్లి ఏమో అక్క, చిన్న మంటాలమ్మ తల్లి చెల్లెలు, ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. విగ్రహ రూపంలో దర్శనమిస్తారనమాట మనకి. కాకపోతే అది మనం లోనికి కెమెరా అలౌట్ లేదని చెప్పి అన్నారు. అందుకనే తీయడం కుదరలేదు. నైవేద్యాలన్నీ బయటే పెట్టుకోవాలి. బయట సర్ప రూపంలో అమ్మవారు రాతి రూపంలో మనకి దర్శనం ఇస్తారనమాట. నైవేద్యాలు ఏం సమర్పించుకొని ఇక్కడే సమర్పించుకుని అప్పుడు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలన్నమాట. ఇంక ఈ గుడికి మనం ఏం పట్టుకెళ్ళినా సరే 2 డేస్ పట్టుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇద్దరు దేవతలు అని చెప్పాను కదా. పెద్ద మెంటాలమ్మ తల్లికి, చిన్న మెంటాలమ్మ తల్లికి కొబ్బరికాయలు పట్టుకెళ్ళామనుకోండి 2 పట్టుకెళ్ళాలి. ఒకటి పెద్ద ఆవిడికి, ఒకటి చిన్న ఆవిడికి. ఇంకా చీరలు, జాకెట్లు ఏం పట్టుకెళ్ళినా సరే 2 డేస్ పట్టుకెళ్ళాలన్నమాట. అందుకే అమ్మ కూడా నైవేద్యము 4 కోళ్ళు మొక్కుకుంది. పెద్ద మెంటాలమ్మ తల్లికి, చిన్న మెంటాలమ్మ తల్లికి ఒక్కొక్క కోడి, ఆ తమ్ముడు తరపున, అలాగే మావయ్య తరపున కూడా చిన్న మెంటాలమ్మ తల్లికి, పెద్ద మెంటాలమ్మ తల్లికి 2 కోళ్ళు, మొత్తం 4 కోళ్ళు మొక్కుకున్నారనమాట. మనం ఏం చేసుకున్నా సరే 2 డేస్ చేయాలి. ఎలాగంటే మనం అక్కకి పెట్టి చెల్లికి పెట్టకపోతే చెల్లికి కోపం వస్తుంది కదా. అదే విధంగా అనమాట. ఏం పెట్టిన ఇద్దరికి సమానంగా పెట్టాలి. అమ్మ కోరిక ఏంటంటే తమ్ముడికి జాబ్ కోసం, మావయ్య హెల్త్ కోసము మొక్కుకుంది. అమ్మ అనుకున్నట్టే 3 ఇయర్స్ బ్యాక్ మొక్కు అనమాట ఇది. మావయ్య హెల్త్ కుదుట పడ్డది. తమ్ముడికి కూడా మంచి కంపెనీలో జాబ్ అయితే వచ్చింది. ఇంకా అందుకనే మొక్కు అయితే తీర్చుకుంటున్నాము. అసలు లాస్ట్ సంక్రాంతికే తీర్చుకోవాలండి. బట్ అప్పుడు కుదరలేదన్నమాట. మావయ్యలకి రావడం కుదరలేదు. ఇంకా అందుకనే ఈ ఇయర్ అయితే చేస్తున్నారు. మొక్కు అయితే తీర్చుకుంటుందన్నమాట అమ్మ. తణుకు దగ్గర కానీ చుట్టుపక్కల మీరు ఎక్కడున్నా సరే రేలంగి గ్రామంలో ఉన్న ఆ అమ్మవారిని చూడడానికి అయితే వీలు కుదిరితే తప్పకుండా రండి. ఖచ్చితంగా ఏమన్నా కోరికలు ఉంటే కనుక ఇలా మొక్కుకొని అమ్మవారికి చెప్తే కనుక ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అన్నమాట. చాలా మంది వస్తారండి మొక్కులు తీర్చుకోవడానికి. దాన్ని బట్టి ఆలోచించవచ్చు. మేము కూడా దగ్గరే అనమాట. మాకు జస్ట్ 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మా ఊరు పక్కనే రేలంగి. మాకు ఇంకా దగ్గరే కదా అనే దాంతో ధైర్యంతో ఏం చేసామంటే ముందు చెప్పలేదు. ఒక వారం రోజులు ముందే మనం వెళ్ళి అక్కడ రూమ్స్ ఉంటాయి. ఇలా భోజనాలు పెట్టుకోవడానికి, ఇలా నైవేద్యాలు పెట్టే వాళ్ళకి ఇస్తారనమాట. అక్కడే నైవేద్యం పెట్టేసుకుని అక్కడే వండుకొని తినేయడానికి రూమ్స్ ఇస్తారు. ఇంకా మేమేం చేసాం, దగ్గరే కదా ధైర్యంతో ముందేం చెప్పలేదు. ఆ రోజు మన్నాడు నైవేద్యాలు పెట్టుకుంటారన్నగా తమ్ముడుని ఈయన వెళ్ళి అడిగారనమాట. అడిగేసరికి మొత్తం బ్లాక్స్ అన్నీ నిండిపోయినాయి అని చెప్పి అన్నారు. అన్నాక ఇంకా వెనకాల కూడా అమ్మవారికి సంబంధించి తోటలు ఉంటాయండి. జామ తోటలు, సపోటా తోటలు ఉంటాయన్నమాట. సపోటా తోటలో పెట్టుకోమని చెప్పారనమాట. తోటల్లో కూడా పెట్టుకుంటారు. ఖాళీ ఉండదు బ్లాక్స్. చాలా బ్లాక్స్ ఉంటాయండి. అవి ఖాళీ ఉండవన్నమాట. ఖాళీ లేకపోతే అప్పుడు మళ్ళీ తోటలో అయితే పెట్టుకున్నాం మేము. ఇంకా అవన్నీ అయితే నాకు వీడియో తీయడం అస్సలు కుదరలేదండి. ఫుల్ హడావుడి అనమాట. ఇంకా జస్ట్ మీకు అమ్మవారి గురించి చెప్దాము అని గురించి కేవలం ఈ చిన్న వీడియోయే తీసాను. ఇవి అన్నమాట విశేషాలు. సరే మరి ఉంటాను. బాయ్ బాయ్.